అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం జపాన్లో క్రైస్తవ్యం ఎలా మొదలైంది. 16వ శతాబ్దం ప్రపంచం మారుతోంది. యూరప్ దేశాలు సముద్రదారులు అన్వేషిస్తున్నాయి. ఇదే సమయంలో 1549లో ఓ వ్యక్తి తొలిసారి జపాన్ అడుగుపెట్టాడు. ఆయన పేరు ఫ్రాన్సిస్ జేవియర్. ఆయన బల్గేరియా దేశానికి చెందిన జెస్యూట్ మిషనరీ. ఫ్రాన్సిస్ జేవియర్ జపాన్కు వచ్చినప్పుడు ఆ దేశం సమురాయ్ శకంలో ఉంది. పలు సామంత రాజ్యాల పాలన, బౌద్ధమతం, షింటో ధర్మం ప్రబలంగా ఉన్నాయి. అయితే జెస్యూట్ బృందం తీసుకుని వచ్చిన సందేశం క్రీస్తు ప్రేమ, క్షమ, రక్షణ జపనీయుల మనసులను ఆకర్షించింది. అతను కగోషిమా అనే ప్రాంతంలో మొదటి మిషనరీ స్థాపించాడు. కొంతకాలంలో వేల మంది జపనీయులు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. అయితే ఇది చాలా కాలం నిలవలేదు. 1587లో జపాన్కు చెందిన టొయోటోమి హిడేయోషి అనే పాలకుడు క్రైస్తవ మిషనరీలపై నిషేధం విధించాడు. అతనికి భయం ఏమిటంటే ఈ మతం దేశీయ సంస్కృతిని ప్రభావితం చేస్తుందని. 1597లో నాగాసాకి నగరంలో 26 మంది క్రైస్తవులు, వీరిలో కొందరు జపనీయులు, కొందరు స్పానిష్ మిషనరీలు సిలువలో చంపబడ్డారు. ఇది క్రైస్తవులపై తొలి పెద్ద హింసాత్మక చర్యగా చరిత్రలో నిలిచిపోయింది. అయితే కొన్ని శతాబ్దాల పాటు జపాన్లో క్రైస్తవ మతాన్ని రహస్యంగా కొనసాగించారు. ఈ కాకురే కిరిస్తాన్ అనే సంఘం బయట వారికి తెలియకుండా చక్కగా రహస్యంగా ప్రార్థనలు చేసేవారు, బైబిల్ ఉపన్యాసాలు చేసేవారు. ఇది ఒక భయంకరమైన రహస్యంగా మిగిలింది. కేవలం 1853లో అమెరికా నావికుల ఆధ్వర్యంలో జపాన్ తిరిగి ప్రపంచానికి తలుపులు తెరిచిన తర్వాతే మిషనరీలు మళ్లీ జపాన్కు రావడానికి అనుమతి లభించింది. తర్వాతి శతాబ్దాల్లో క్రైస్తవ మతం మళ్లీ స్థిరంగా ఎదగడం ప్రారంభమైంది. ఇప్పటికీ జపాన్లో క్రైస్తవులు మైనారిటీ. మొత్తం జనాభాలో 1% లోపే క్రైస్తవులు ఉన్నారు. కానీ విద్య, వైద్యం, సేవా రంగాల్లో వారి ప్రభావం బలంగా ఉంది. అనేక విద్యా సంస్థలు, హాస్పిటల్స్ క్రైస్తవ మిషనరీల ద్వారా స్థాపించబడ్డాయి. జపాన్ వంటి సాంప్రదాయబద్ధ దేశంలో క్రీస్తు ప్రేమ ప్రవేశించటం ఒక అద్భుత సంఘటన. ప్రాణాల మీదకు వచ్చిన విశ్వాసాన్ని విడిచిపెట్టని వాళ్ళు మనకి నేటికీ స్ఫూర్తిగా నిలిచారు. మీరు చూస్తున్న కథ నిజంగా చక్కటి ఆత్మీయ పోరాటాన్ని ప్రతిబింబిస్తుంది. సిలువకు వశమైన 26 మంది అమరవీరులు, రహస్యంగా ప్రార్థించిన విశ్వాసులు. వారి విశ్వాసం మన మనసును తాకుతుంది. మీకు ఈ సత్య కథ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇంకా ఇలాంటి ఆత్మీయ విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.